హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సస్తా వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 45. నేను 16 స్ట్రేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి బీట్రూట్, కీరా, టమాటో, కొంచెం జింజరు, ఆమ్లా, కొంచెం మింట్ అయితే యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఇంకా కొన్ని డ్రై నట్స్ అయితే తీసుకున్నా. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బన్సీ రవ్వ, పెసరపప్పు, ఇంకా కొంచెం పాలకూర యాడ్ చేసి అయితే కిచిడి ప్రిపేర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇది మిక్స్డ్ దాల్ కిచిడి ఇంతకుముందులా చూపించాను రెసిపీ, అందుకని చెప్పేసి ఇదైతే ఓన్లీ పెసరపప్పుతో ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు మిక్స్డ్ దాల్ కిచిడి చూపించాను కదా అని చెప్పేసి రెసిపీ అయితే చూపించలేదు. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clock కదా, ఆ టైంలో అయితే ఈరోజు బనానా ఇంకా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకున్నాను. 3 bananas ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి 2 full spoons ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి కావాలంటే చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ చియా సీడ్స్ వాటర్ తాగలేదు. రోజు వాటర్లో ఏదో టైంలో చియా సీడ్స్ అయితే మిక్స్ చేసుకుని తీసుకుంటాను. ఇంకా ఈరోజు తీసుకోలేదని చెప్పేసి దీనిలోకి అయితే యాడ్ చేశాను. ఇంకా కొన్ని డేట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను. అంటే డ్రై ఫ్రూట్స్లో ఏమి యాడ్ చేశానంటే ఓన్లీ ఆల్మండ్స్ యూస్ చేశాను. ఇంకా దానిలోకి ఒక 350 ml వరకు మిల్క్ అయితే పోసుకున్నాను. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనకు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను డేట్స్ యాడ్ చేశాను కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది సరిపోద్దని చెప్పేసి నేనైతే ఇంకేమీ యాడ్ చేసుకోలేదు. ఇంక ఈవినింగ్ డిన్నర్ టైంలో ఇదైతే ఈ మిల్క్ షేక్ అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.